నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆకట్టుకున్న ఎమ్మెల్యేల సాంస్కృతిక ప్రదర్శన. ఎన్టీఆర్ పాత్రలో అలరించిన వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నూజెండ్ల మండలం సీతారాంపురం గ్రామంలో ఎస్వీఎస్సీ హైస్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మార్కాపురం రోడ్డు వేబ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రమాదం, సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేల సాంస్కృతిక ప్రదర్శనలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎన్టీఆర్ పాత్రలో మెరిశారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పుణ్యభూమి నా దేశం చిత్రంలోని పాటకు ఎన్టీఆర్ పాత్ర గెటప్లో ఆంజనేయులు కనిపించారు. కాగా తక్కువ ప్రాక్టీస్తోనే ఈ పాటకు ఆంజనేయులతో పాటు మిగతా శాసనసభ్యులు చక్కగా నటించారని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ఒకసారి రిహార్సల్స్ కూడా రాని వాళ్ళు ఇలా చేశారండి. రిహార్సల్ టైం ఇవ్వలేదు సార్ మాకు. తమరు ముందే ఉన్నారు. రాత్రికి రాత్రే మా చీఫ్ విప్ గారు ఈ పాట పెట్టాల్సిందేనంటే నందమూరి తారక రామారావు గారు, చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. సింగర్ సునీతను డామినేట్ చేసేసిన ఎమ్మెల్యే, పాటతో అదరగొట్టిన ఎమ్మెల్యే, పశువులనైనా శిశువులనైనా కదిలించగలిగేది పాట మాత్రమే. శాసనసభ్యులుగా మాత్రమే కాకుండా అద్భుతమైన సంగీత కళాకారుడుగా ఆయన పాట పాడడానికి ముందుకు రావడం ఎంతో సంతోషం. విజయ్ కుమార్ గారి పాడవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ని బీజేపీ నాయకులు మేడం రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు డయాలసిస్ సెంటర్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబుగిని కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. వినుకొండ పట్టణ రైల్వే స్టేషన్ రోడ్డు నందు గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి 23వ వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్ర తెలుగు యువత నాయకులు, సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్, యూనిట్ ఇన్ఛార్జ్ ఎలియేజర్, నాగేంద్ర, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలం సీతారాంపురం గ్రామంలో ఎస్వీఎస్సీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాలలో పనిచేస్తున్న 5 మహిళా ఉపాధ్యాయులను ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కామేశ్వరరావు శర్మ మాట్లాడుతూ మహిళా దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. మహిళల యొక్క గొప్పదనం, వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషిని గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. మహిళల అభ్యున్నతికి, సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు. సృష్టికి మూలం, జగతికి ఆధారం, అలుపెరుగని శ్రమతత్వంతో పనిచేస్తున్న నారీ శక్తికి జీవి ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ పట్టణంలో శనివారం ఉదయం మార్కాపురం రోడ్డు వేబ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు టర్నింగ్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం శాసనసభ్యులకు ఆట విడుపు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. వారి చేసిన నటన, పండించిన హాస్యంతో అందరిలో నవ్వులు పూశాయి. ఎమ్మెల్యేల ప్రదర్శనలు చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పగలబడి నవ్వారు. ఎమ్మెల్యే గారు రమణ మనకి బాగా పార్టీలో వాళ్ళ ఊళ్ళో మెజారిటీ తెచ్చారు. కానీ అడగకూడదు అడుగుతున్నాడు, 10 రోజులు తిరుగుతున్నాడు. నాకు కష్టమే కానీ ఏమైనా సరే చెయ్యాలి ఆ పని. అయ్యా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. అయ్యా ఏంటి రమణ ఏంటి? ఏం లేదు, మాకు చేపల చెరువులు, రొయ్యల చెరువులకి బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి సార్. ఆహా, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నారు సార్. నాకు 50 ఎకరాల పొలం ఉంది, అన్ని ఇప్పుడు కూడా నీ చక్కగా సమస్య ఉంది ఏంటి? సార్. ఎంతకీ ఏంటంటే నాకు ఒక ప్రెస్టేజ్ విషయం వచ్చింది అయ్య గారు. ఆ, ఎందుకంటే నాకు పక్కన కాలు గోరు తీతేనే లాస్ట్ గవర్నమెంట్లో అది వికలాంగుల పెన్షన్ అంటారు కదా సార్, దివ్యాంగుల పెన్షన్ అని చంద్రబాబు వికలాంగులు అనొద్దు దివ్యాంగులు అనమన్నారు. నీకేం కావాలి నాకు రమణ? పెన్షన్ కావాలి సార్. సదనంలో చెప్పి సదరంలో పెట్టి పెన్షన్ ఏమండి ఏమై వెంకటేశ్వరరావు సార్ దుత్తలాగా ఉన్నాడు. 32 ఏళ్ళు వీడికి దొబ్బుడేంటే? ఏలుగు చిన్న దెబ్బ తగిలిందని పెన్షన్ అడుగుతావా? అయ్యా ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు నాకు ఏ సమస్య ఇచ్చినా చెప్పింది వినాలని మీరు మొరబెట్టుకుంటున్నాను. అయ్యా, అంటే నాకున్న సమస్య కనీసం ఆగు రమణ. అవతలోడు ఏదో గోరు తగిలితే ఆ ఎదగోడు పెన్షన్ తీసుకున్నాడు ఆ గవర్నమెంట్లోని, నువ్వు అడగటం ఏమన్నా న్యాయంగా ఉందా? అయ్యా ఏదైతే ఆ గవర్నమెంట్ లో రమణ? పెన్షన్ ఇవ్వకపోతే సదర్న్ క్యాంప్ లో డాక్టర్ను కూడా వెంటనే డిస్మిస్ చేసేవారు. ఎమ్మెల్యే గారు అయ్యుండి సదర్న్ క్యాంప్ లో డాక్టర్ని డిస్మిస్ చేసి నాకు ఇమీడియట్ గా 80% సర్టిఫికేట్ ఇప్పించారు సార్. ఎందుకంటే అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రే వల్ల మా కొల్లేరు బాగున్నాయి, మా చేపల చెరువులు బాగున్నాయి, కరెంటు బాగుంది సార్. నీకేమి రమణ, నువ్వు అంటావు మీ డాక్టర్ గారికి ఒక ఫోన్ చేయండి, వెంటనే సదరన్ సర్టిఫికేట్ ఇస్తాడు, నాకు పెన్షన్ వచ్చింది అంటావు. అయ్యా ఇవన్నీ కుదరదయా. విను, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవి నడవు, ఆ దొంగ సర్టిఫికేట్లు ఉండవు. విను, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీ చదువుకున్నావా రమణ? 32 ఏళ్ళు. ఓ పని చేయి, నీకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా, అయ్యా ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా, అయ్యా. ఓ చిన్న పరిశ్రమ పెట్టు, 10 మందికి ఉపాధి కల్పించు, నువ్వు ఆర్థికంగా ఎదుగు. అంతేగాని ఇలాంటి పెన్షన్ల మీద ఆధారపడకు. అయ్యా యువకుడివి, కష్టపడు. బ్యాంకు ఏదో వెంకటేశ్వరరావు ఆ బ్యాంకు వాళ్ళకి చెప్పి ఆ లోన్ ఏర్పాటు చేయి, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుంది, నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అయ్యా నాకు ఒక్క విషయం సార్, నాకు ఒకే ఒక్క మాట, కొంచెం ఓపిక, ఓట్లు అడిగేటప్పుడేమో ఓపికగా అడుగుతారు సార్, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఓపికగా కొంచెం సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయ్యా మాకు 50 ఎకరాల పొలం ఉందయ్యా, మాకు ఇబ్బంది ఏం అలాగే లేదు. తమ్ముడు, అట్లాగే. అయ్యా, సబ్సిడీ ద్వారా రూపాయన్నర కరెంట్ ద్వారా చేపల చెరువులకు నీళ్ళు ఇస్తున్నారు. అయ్యా గుడ్, వెరీ గుడ్. సీఎం కట్టారు రమణ. అయ్యా. అందుకే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి రమణ. అయ్యా. అందుకే నువ్వు కూడా ఒక ఎంటర్ప్రైనర్గా ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. నీకు నేనండగా ఉంటా. వెంకటేశ్వరరావు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి రుణం. చాలా బాగా చెప్పారు. కామినేని గారు, ఆ అబ్బాయికి లోన్ ఇప్పిద్దాం, చంద్రబాబు గారి ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా, పరిశ్రమ పెట్టి ఎంటర్ప్రైనర్గా ఎదగాలి. ఓకే సార్, మీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు అభినందనలు. మా కొల్లేరు కూడా ఉరిశిక్ష సార్. అయ్యా మా కొల్లేరు ప్రజలు కూడా న్యాయం చేశారు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.